హలో ఫ్రెండ్స్, ఐఎమ్ కరీం. ఈ వీడియోలో మీకు ఒక చిన్న హౌస్ అయితే మనం గాడి కొట్టి పైపులు ఏ విధంగా పెట్టామనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు స్టెప్ బై స్టెప్ ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక లైక్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. చూసుకున్నట్లయితే ఇది ఒక సెంటు స్థలంలో ఉన్నటువంటి హౌస్ అనమాట. కింద ఆల్రెడీ ఉంది, ఇదైతే కింద సరిపోవట్లేదని పైన వేసుకున్నారు అనమాట. దీనికి మనం పైపింగ్ ఏ విధంగా సింపుల్గా చేసామని చూసుకున్నట్లయితే మెట్లు ఎక్కగానే ఒక లైట్ పాయింట్ ఇవ్వడం అయితే జరిగింది. అండ్ అదే విధంగా పక్కన మనం బయటకు ఒక 6 మోడ్యులర్ బోర్డు అయితే ఇచ్చామన్నమాట. అండ్ అదే విధంగా పైన ఒక లైట్ పాయింట్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. ఇవి ఇక్కడికి సరిపోతాయి. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి ఎక్కడెక్కడ ఏ బోర్డులు ఏ పాయింట్లు ఇచ్చామని చూసుకున్నట్లయితే ఇలా తిరగగానే ఇటువైపు మనం అటువైపు ఒక బోర్డు పెట్టాం కదా, సేమ్ దాని నుంచి దీనికి లూపింగ్ ఈ విధంగా బోర్డు పెట్టడం అయితే జరిగింది. పాయింట్లు అటు ఇటు జంపింగ్ అవుతున్నా అండ్ మెయిన్స్ అది అలా సరిపోద్ది అనమాట. అండ్ అదే విధంగా ఇందాక మీకు మెట్ల మీద లైట్ చూపించాను కదా, ఆ పైప్ అనమాట ఈ విధంగా ఈ బోర్డులోంచి బయటికి జంపర్ కొట్టడం అయితే జరిగింది. అండ్ అదే విధంగా ఒక 3/4 పైప్ పైకి మనం సీలింగ్ పాయింట్లకి అయితే లేపడం జరిగింది. అండ్ అదే విధంగా ఇంకొక 1 ఇంచ్ పైప్ కనబడుతుంది కదా, ఆ 1 ఇంచ్ పైపు ఈ విధంగా జంక్షన్లో పెట్టామన్నమాట. అండ్ జంక్షన్ మధ్యలోంచి బయటికి జంపర్ అయితే పెట్టడం జరిగింది. అదే జంక్షన్ నుంచి ఈ విధంగా పైపింగ్ అయితే రన్నింగ్ చేయడం అయితే జరిగింది. ఈ విధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ ఇంకొక జంక్షన్ అయితే పెట్టాం. ఇక్కడ ఒక లైట్ పాయింట్ వస్తుందనమాట. అండ్ అదే విధంగా ఆ జంక్షన్‌లోంచే అలా రన్నింగ్ చేసుకుంటూ మనం పక్కన ఇంకొక బోర్డయితే పెట్టాం. ఆ బోర్డ్ జంక్షన్‌లోకైతే పైన మనం కలపడం అయితే జరిగింది. అండ్ ఆ జంక్షన్ నుంచి ఒకటి సీలింగ్ పాయింట్స్‌కి అండ్ ఒకటి బోర్డ్‌లోకి మొత్తం కంట్రోల్ వైర్స్, మెయిన్స్ వైర్స్ రావడానికి ఈ విధంగా మనం పైపింగ్ అయితే కిందకి పెట్టడం జరిగింది. అండ్ కింద చూసుకున్నట్లయితే బోర్డ్ మనం ఒక 12 బోర్డ్ అయితే పెట్టడం జరిగింది. 12 బోర్డ్ ఎనఫ్ అనమాట, సరిపోద్ది ఎక్కువ. అండ్ అదే విధంగా అదే జంక్షన్ నుంచి ఈ విధంగా తీసుకొచ్చి ఇక్కడ మనం డీబీ అయితే పెట్టామన్నమాట. డీబీలోకి అయితే డ్రాప్ చేసాం. అండ్ అదే విధంగా ఇంకొక పైపు డీబీలోంచి అలా పక్కకు వెళ్ళిందనమాట. సైడ్ గోడ కనిపిస్తుంది కదా, దానికి వెళ్ళిందనమాట. అండ్ డీబీలోంచి కిందకి మనం 2 పైపులు అయితే పెట్టడం జరిగింది. ఈ 2 పైపులు ఏంటని చూసుకున్నట్లయితే ఒక 3/4 పైప్ వచ్చి మనం బయటికి పెట్టడం అయితే జరిగింది. అది వాషింగ్ మిషన్ పాయింట్‌కి. అండ్ ఈ 1 ఇంచ్ వచ్చేసి మనం కింద కొట్టేసి జంపర్ అయితే కొట్టేసి వదిలేసామన్నమాట. మెయిన్స్ కింద నుంచి రావాల్సిన 12 లైన్లు, ఎర్త్‌లు, ఇన్వర్టర్లు అన్నీ ఆ పైప్‌లోంచి వచ్చేస్తాయన్నమాట. అండ్ అదే విధంగా ఈ పైపు ఈ విధంగా మనం రన్నింగ్ చేసి జంక్షన్ పెట్టాం కదా, బయటకైతే ఒక లైట్‌కి జంపర్ కొట్టాం. ఈ 1 ఇంచ్ పైపు ఈ విధంగా మనం కిందకి దింపేసి కింద ఒక 8 మోడ్యులర్ అయితే పెట్టడం జరిగింది. ఇక్కడ టీవీ యూనిట్ వస్తుందనమాట, దానికి సరిపోద్ది. ఇది చూస్తున్నారు కదా, ఇదొచ్చేసి మనం బాత్రూంలోకి లైటింగ్ అయితే జంపర్ కొట్టడం జరిగింది. ఒక లైట్ పాయింట్ కావాలన్నారు. అండ్ అదే విధంగా ఆ బోర్డ్‌లోంచి ఈ విధంగా 1 ఇంచ్ పైపు మనం రన్ చేసి ఈ పక్కన మనం ఒక బోర్డ్ అయితే పెట్టడం జరిగింది. ఇదొచ్చేసి 2 వే బోర్డ్ అనమాట. మొత్తం లైట్ పాయింటు, ఫ్యాను అండ్ ఏసీ స్విచ్చు, ఒక స్విచ్చు, సాకెటు వస్తుందనమాట. దీనికి ఈ విధంగా సరిపోద్ది. అదే విధంగా మేము ఇక్కడ ఒక లైట్ పాయింట్ అయితే ఈ విధంగా డ్రాపింగ్ అయితే పెట్టేసి సెట్ చేయడం జరిగింది. మొత్తం ఇప్పుడు మనం బయటికి వెళ్ళి బాత్రూంలో జంపర్ వచ్చింది కదా, ఆ జంపర్ ఏ విధంగా ఉందనేది చూపిస్తాను చూడండి. ఇదొచ్చేసి ఒక చిన్న బాత్రూమ్ అనమాట. ఈ విధంగా మనం జంపర్ కొట్టేసి పైప్ పెట్టేసి వదిలేయడం అయితే జరిగింది. ఇక్కడ ఒక హార్డర్ వస్తుందనమాట. అండ్ అదే విధంగా బాక్స్‌లోంచి మనం కొట్టాం కదా, ఆ జంపర్ అనమాట. అండ్ అదే విధంగా ఇది చూసుకున్నట్లయితే ఇక్కడ వాషింగ్ మిషన్‌కి బోర్డ్ చెప్పాను కదా, ఆ వాషింగ్ మిషన్ బోర్డ్ అయితే ఈ విధంగా పెట్టేసి మనం దీనికి పైపింగ్ అండ్ మొత్తం ఫినిష్ చేసి కంప్లీట్ చేసేసి మనం ఇచ్చేయడం అయితే జరిగింది. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.